ఇవాళ హైకోర్టు విభజన అంశం వచ్చిందండి. ఈ హైకోర్టు విభజన అంశాన్ని 2 ఏళ్ళు అయింది. కేంద్రం ఎందుకు పరిష్కరించలేకపోయింది? ఒకటే అండి, ఇప్పుడు దీంట్లో హైకోర్టు విభజన కంటే నేను ఇప్పుడు ఏదైతే డిస్ట్రిక్ట్ లోపల కోర్టుల్లో ఏదైతే అపాయింట్మెంట్స్ జరుగుతున్నాయో దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. మా పార్టీ కూడా మా నాయకులు కూడా స్పష్టంగా చెప్పినారు. హైకోర్టు విభజనకు కొంత, ఎందుకంటే ఇది అక్కడ ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది. వాళ్ళు ఏం అడుగుతలేరు, ఒక బిల్డింగ్ కట్టిస్తే మేము వెళ్ళిపోతామంటున్నారు. మరి ఎందుకు అది ఆంధ్ర అది మీరు అంటే మీ కేంద్ర నాయకత్వం ఎందుకు డైరెక్షన్ ఇవ్వలేకపోయింది? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని డైరెక్షన్ ఇచ్చి చేసే పరిస్థితి ఉందో లేదో నాకైతేనే తెలియదు. కానీ నిజానికి చెప్పాలంటే ఇప్పుడు హైకోర్టు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర హైకోర్టు ఉండాలండి, ఎక్సెప్ట్ చండీగఢ్ అక్కడ వాళ్ళ ఉభయల ఉభయల అంగీకారంతో ఆడ కామన్గా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏ దానికి అది ఉండాలనేదే మా ఆకాంక్ష. మేము దాని వైపుగానే మా అధిష్టానాన్ని కూడా చెప్పి ఆ ముఖ్యమంత్రికి చెప్పగలుగుతాము. ఆయన ఇంటే సరే, లేకపోతే మళ్ళీ ఇది ఇంకా చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. అంటే ఈ విషయంలో కేంద్రం చొరవ చూపించాల్సిన బాధ్యత కేంద్రం ఉంది కదా. అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని భాగస్వామి ఆ రాష్ట్రానికి నచ్చజెప్పి మీరు వెంటనే దాన్ని ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి తరలించాలండి అని గతంలో కూడా ప్రయత్నం చేసినామండి, చేయకుండా. కానీ మీరు సదానంద గౌడ్ గారు మాకు సంబంధం లేదు, ఇది అదే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చూసుకోవాలని చెప్పడం, ఆయన ఏదో చట్టపరంగా ఉన్న అంటే విషయాన్ని చెప్పినాడు కానీ చేయము అని చెప్పి అయితే చేయలేదు. ఓకే, అంటే ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకెళ్లాల్సిన బాధ్యత. అవి సెపరేట్ అయిపోతాయి వీళ్ళు ఉన్న లేకుండా. కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని నిధులు లేవన్నాడు ఒక మాట. అది కూడా నేను ఏదో టీవీ ఛానల్లో చూసినాను. ఇప్పుడు అందుకోసము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికే బాధ్యత ఎక్కువ ఉంది. ఆయననే అంటే ఆయన ఏమన్నారంటే ఒక ఐకానిక్ బిల్డింగ్ ఒకటి మేము ఏర్పాటు చేస్తాము, కట్టుకున్న తర్వాత తరలించాలనేది నా ఉద్దేశం. అప్పటి వరకు ఉంటుంది. తర్వాత ఇప్పుడు నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకు ఐకానిక్ బిల్డింగ్లే మార్చాలా? ఇప్పుడు ఎన్నో కూడా టెంపరీగా మనం నిర్మించుకొని దాంట్లో కూడా మనం మారుతున్నాం కదా. ఇట్లా హైకోర్టు కూడా ఒక టెంపరీగా కట్టియండి. అవును, ఇది చాలా సున్నితమైన సమస్యగా మారింది. కానీ రాష్ట్ర బీజేపీ నాయకులు కానివ్వండి, కేంద్రం మీద తీసుకెళ్ళి వాళ్ళు నచ్చజెప్పే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఒక పెద్దన్న పాత్ర వహిస్తుంది కేంద్రం. చెప్పకాడికే చెప్పగలుగుతాం కదా. ఇంట్లో 2 కొడుకులు ఉంటే చెప్పకాడికే చెప్పగలుగుతాడు తండ్రి కూడా. అంతకాడికైతే చెప్పడం జరుగుతుందని నేను భావిస్తున్నాను. సో ఇక అవన్నీ పక్కన పెడితే బీజేపీలో మీ పాత్ర అంటే ఇప్పుడు లక్ష్మణ్ గారు ఇటీవల కాలంలో ఆయన అధ్యక్షులు అయ్యారు. అంతకుముందు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. మీకు కిషన్ రెడ్డి గారి పెద్దగా పొసిగినట్టుగా లేదనేటువంటిది మీడియాలో వార్తలు వచ్చినాయి. సో ఇప్పుడు వచ్చినటువంటి పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ గారితో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? కలిసి అంటే మొత్తంగా రాష్ట్ర యూనిట్ ఏ విధంగా పనిచేస్తుందని? కిషన్ రెడ్డి గారు నన్ను ఆహ్వానించి అంటే రాజ్నాథ్ సింగ్ గారితో ఆహ్వానింపజేస్తే నేను పార్టీలో పోయి జాయిన్ అయినాను. ఆ రోజు ఏమైందో ఏమో కానీ ఇప్పుడు నేను మహబూబ్నగర్కి వెళ్ళి పోటీ చేసినప్పుడు నన్ను సంప్రదించేది ఉండే, ఏ సీట్లు మనము తెలుగుదేశానికి ఏవి ఇద్దాము, మనం ఏవి తీసుకుందామని. మాకు బలంగా ఉన్నాయి మక్తల్ అండ్ నారాయణపేట, మహబూబ్నగర్. మక్తల్ నారాయణపేటనేమో టీడీపీకి ఇచ్చేసినాము. మాకు బలం లేని ఒక షాద్నగర్ను మేము తీసుకున్నాం. జడ్చర్ల లోపల ఒక పరిస్థితి లోపల అది అక్కడ ఉండే శాసనసభ్యుడు ఒక దాంట్లో ఇరుక్కొని సొంత తమ్ముని అది ఏదో జరిగింది. అటువంటి దాంట్లో ఆయనకు టికెట్ ఇస్తే నాకు పూర్తిగా అక్కడనే 52,000 మైనస్ వస్తుందంటే 59,000 మైనస్ వచ్చింది ఒక దగ్గర. ఇంకా నేను ఎట్లకి వెళ్ళి కోలుకుంటానండి. అందుకోసము నా మాటను అంటే కొద్దిగా పార్టీ అధ్యక్షునిగా నాతో సంప్రదించి కేంద్రంతో మాట్లాడి అసలు మోడీ గారితో కూడా మాట్లాడి అవసరం అనిపిస్తే 2-3 సీట్లు మార్చుకుంటే సునాయాసంగా నేను గెలిచేవాడిని. ఇలా క్యాలిక్యులేషన్లో రాంగ్ అయింది అంటే అవగాహన రాహిత్యం లేక కనిపించింది. తర్వాత నాకు జడ్చర్ల ఇస్తున్నాం అని చెప్పిండ్రు. సడన్గా మళ్ళీ జడ్చర్ల పాత ఎమ్మెల్యేకి వేయడం వల్ల ఆడ 10,000 ఓట్లు వచ్చినాయి ఎమ్మెల్యే. అంటే మీరు అసలు ఎంపీగా పోటీ చేయకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే ఎంపీగా పోటీ చేయమని చెప్పింది కూడా కిషన్ రెడ్డి గారే. దాని తర్వాత నాకు అది విడిచిపెట్టండి.
నేను 3 జూన్ 2013లో జాయిన్ అయినాక నేను మొత్తం తెలంగాణ జిల్లాలంతా తిరుగుతాను, ఎంతైనా ఖర్చు కానీ నేను పెట్టుకుంటాను. పార్టీ ఎట్లా బీజేపీకి సాధ్యమవుతుంది తెలంగాణ అనేది ప్రజలకు తీసుకుపోతానంటే కూడా నాకు అస్వేక్షణ ఇవ్వలేదు. ఉన్నట్టు చెప్తున్నాను. నేనేమి నిర్మోహమాటంగా మాట్లాడే శక్తి, ఆయన కోపం వస్తుంది కొన్ని ఎన్టీవీలో ఆ టీవీలో ఈ టీవీలో కొంత నేను చర్చిస్తే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను, వాస్తవం చెప్తున్నాను. ఇప్పుడు అదే నేను పార్టీ వేదికల మీద మీరు చర్చించారా ఇటువంటి అంటే బహిరంగంగా మాట్లాడకూడదు అనేది ఒకసారి చర్చించడం అంటే నేను అంటే అప్పుడు నాయకునికే రాసినాను. ఇప్పుడు నేను ఈడ పార్లమెంటుకు నా మామనార్లో నన్ను నిలబెడతాడు, 2 సీట్లు మేము పోటీ చేయాలి, మిగిలిన 5 సీట్లు నాకు గుర్తు చెప్పేటోడు దొరకడు. అవతల మా నాగర్ కర్నూలు, అదే జిల్లాలో నాగర్ కర్నూలులో తెలుగుదేశం ఎంపీగా పోటీ చేస్తుంది. అక్కడ 4 సీట్లు బీజేపీ తీసుకుంటుంది, ఇక్కడ 2 తీసుకుంటుంది. ఇక్కడనే 4 తీసుకొని అక్కడ 2 ఇచ్చింటే దాని పరిస్థితులు వేరే తీరు ఉండేది కదా. అవి కూడా మాకు బలమున్న సీట్లలో తీసుకుంటే మాకు మరింత లాభం చేకూరేది కదా. ఇప్పుడు అట్లా దానివల్ల మీరు కొద్దికాలం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటం అట్లని కాదు కదా. ఈ మొత్తం ఈ తెలంగాణ జిల్లాలోనే ఇవన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయినాయి కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఇవన్నీ. ఇప్పుడు ఎందుకోసము అంటే నేను చూసినాను, ఇప్పుడు వాని తప్పును అంటే ప్రభుత్వం చేస్తున్న తప్పును ఎత్తి చూపడం కానీ, ఇవాళ ఒక పార్టీలో ఎవరైనా ఒక ఎమ్మెల్యేను, ఇవాళ శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, ఆయనను కలుపుకున్నప్పుడు అన్ని పక్షాలు ఏకమై, వాళ్ళ 63 ఉన్నా అన్ని పక్షాలు ఏకమై నిలదీసి గట్టిగా ఐక్యంగా పోరాడింటే వీళ్ళెవరు పొగపెట్టోళ్ళు కారు, పొగపెట్టోళ్ళు వీళ్ళందరూ పోవటానికి ఏంటంటే నువ్వు మంచిగా అప్పుడేమో వాని తెలుగుదేశం ఓడిపోతుంటే ఏంది, నాకు కానీ కాంగ్రెస్ ఓడిపోతుంది, వీడు ఇప్పుడు ఒకటి అందరూ కలిసి ప్రతిపక్షాలు వైఫల్యం చెందినప్పుడు నేను బచావ్ తెలంగాణ మిషన్ పెట్టి నిజానికి చెప్పాలంటే అన్ని ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆన్గోయింగ్ స్కీమ్స్ ఇలా 33 స్కీమ్ అంటే ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయండి, 3 కంప్లీట్ అయినాయి. ఒక ప్రాణాయిత చెవుల కొద్దిగా అది ఉందనుకోండి. మిగిలిన ప్రాజెక్టులన్నింటినీ కూడా ఇయ్యాలట్టున్న పరిస్థితిలో 10,000 నుండి 11,000 ఖర్చు పెడితే 30-35 లక్షల ఎకరాలు సాగులకు వస్తుంది. మా మహబూబ్నగర్ జిల్లాలోనే 1,000 కోట్లు ఖర్చు పెడితే 8 లక్షల ఎకరాలు సాగులకు వస్తుంది. ఈ ముఖ్యమంత్రి ప్రయారిటీస్ నిర్ణయించడంలో ఘోరంగా వైఫల్యం చెందిండు. ఇదే 30-40 ఎకరాలు ఒకవేళ 30-40 లక్షల ఎకరాలు ఒకవేళ సాగు లోపలికి వస్తే మన జీడిపి పెరుగుతుంది కదా, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది కదా. అన్ని ఉంటే ఏమవుతుందండి. ఇప్పుడు 1 ఎకరా కూడా లేనట్టు ఈయన వచ్చినాకనే చేస్తున్నట్టు, అంటే ఈ ప్రాజెక్టుల కింద ఏమి అంటే రాదా, ఈయన తెస్తున్నాడా? ఇప్పుడు ఈయన ఇది ఎప్పుడు తెస్తాడో ఏం కథనో 8 లక్షలేమో, కానీ ప్రాణాయిత చెవుల్లో కూడా 16 లక్షలది ఇంకొక 4 లక్షల ఎకరాలు యాడ్ చేస్తే చేయొచ్చు ఈయన. అంతేగాని 4 లక్షలు ఈయన యాడ్ చేసి నేను మొత్తం కోటి నేనే తెస్తున్నా అంటే అందుకోసం డిలే చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టులు ఏవైతే ఆన్గోయింగ్ ఉన్నావో కొద్దిగా ఖర్చు పెడితే పూర్తి అయిపోతే నాకు పేరు రాదు, ఇవి పాతయి, నేను వచ్చి ఏదో 5 ఏళ్ళు నేను కష్టపడి తీసుకొచ్చాను మళ్ళీ చెప్తాను, నేను ఇలా చెప్తున్నాను నేను నీకు. అట్లా ప్రజలను మెస్పరైజ్ చేయడంలో ఇటువంటి ముఖ్యమంత్రుల మీద కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి. అంటే చూడండి, మీరు ఒకటేనండి, గతంలో ముఖ్యమంత్రులు ఉంటే ముఖ్యమంత్రుల పనులు, ఇప్పుడు ఏలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ఉంది, చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా 100 మీటర్ల ఎత్తు 600 క్యూసెక్ల నీళ్లు ఒక్క మోటార్తో లిఫ్ట్ చేసింది. అది ఆదర్శమైపోయింది. దాని ఆధారంగానే మేము కలవకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ మేము మా జిల్లాలో చేపట్టడం జరిగింది. అట్లా ఇవాళ చాలా లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రాణాయిత చెవులలో కూడా ఇవాళ దాని ఆధారంగానే చేసినాం. ఇలా అటువంటి చేసిన ఆధారాలు అంటే అటువంటి పనులు చేసిన వాళ్ళకు కూడా అర్హత లేకుండా మంచినీళ్ళ స్కీము 300 క్యూసెక్లు కొట్టేది. ఇవాళ మా దగ్గర 2,900 క్యూసెక్లు ఒక్క మోటార్ కొడుతుంది. పాలమూరు రంగాట్లో 145 మెగావాట్లు ఉంటే ఇవాళ 2 మెగావాట్లు 3 మెగావాట్లు ఊకి ఆడ మీద గడ్డ మీద పెట్టి నీళ్లు కొట్టేది వానికి అర్హత ఇచ్చేస్తే రేపు పొద్దున్న ప్రాజెక్టులు ఎట్లా కట్టగలుగుతాడు వాడు? అవి దీంట్లో వైఫల్యం చెందిండు ఆ కాంట్రాక్టర్లు దీంట్లో వైఫల్యం చెందిన కాంట్రాక్టర్లను తీసుకొచ్చి ఈ పెద్ద పెద్ద పనులు అంటే ఒక సైకిల్ తయారు చేసే కంపెనీకి నీవు అరే బెంచ్ కార్ తయారు చేయపోరని ఇస్తే వాడు ఏం చేస్తాడు? వాడు గడ్డ మీద కూర్చుంటాడు. ఇవాళ నీవు ఏదైతే నీ దగ్గర సబ్ కాంట్రాక్టర్లు ఉన్నారు, ఇవాళ ఈ ఆంధ్ర వాళ్ళకైతే 75,000 కోట్లు ఇచ్చిండు ఆంధ్ర కాంట్రాక్టర్లకు. సబ్ కాంట్రాక్టర్లు ఎవరు? తెలంగాణ వాళ్ళు. ఎంతకు తీసుకుంటున్నారు? తక్కువ 25 నుండి 30% తక్కువకు తీసుకుంటున్నారు. వీడు ఆంధ్ర కాంట్రాక్టర్ ఏం చేస్తుండో గడ్డ మీద కూర్చొని గడ్డ మీద 25 నుండి 30% జేబులు వేసుకుంటున్నాడు. ముఖ్యమంత్రికి ముట్ట చెప్పేది ముఖ్యమంత్రికి ముట్ట చెప్తున్నాడు. అందుకోసం ఆయన నిబంధనలు కూడా మార్చి
కొలగొట్టేటందుకు ఆయన అనేది ఇటువంటి ఆరోపణలు గత ప్రభుత్వాల మీద కూడా వచ్చినాయి కదా. ఎస్, నేను అటువంటివి కూడా నిలదీసినాను. నేను కలవకుర్తిలో కక్కుర్తి పడి పనులు చేస్తుంటే ఆ ఎస్సీని జైలుకు పంపించినోడిని. గాలి జనార్దన్ అనేటువంటి వాడు ఇలా దోస్తా ఉంటే రాష్ట్రాన్ని చూడబుద్ధి కాక 14 మంది మేము పోతే వాస్తవాలను వెలికి తీసి ఆయనను జైలుకు పంపిస్తానని పంపించినోడిని. ఇలా ఆ రోజు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2011 లోపల పిఎస్సి చైర్మన్గా 5,000 కోట్ల అవినీతిని బయటకు పెట్టి ఒక స్పెషల్ రిపోర్ట్ ఇచ్చినాను. ఏది పిఎస్సి చైర్మన్గా. ఇలా నేను ఎవరికి భయపడనండి. ఇప్పుడు ఈయన నన్ను ఏదో భయపెట్టిద్దామని చూస్తున్నాడు. ప్రశ్నిస్తున్నందుకు, ప్రశ్నించేది నా జన్మ హక్కు. నన్ను అడ్డుకుంటే కాలగర్భంలో కలిసిపోతాడు కేసీఆర్. అది కూడా చెప్తున్నాను నేను. సరే మీరు చెప్పండి, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఈ కులాలకు సంబంధించినటువంటి కుమ్ములాటలు ఎక్కువైనాయి, కుల ఫీలింగ్లు ఎక్కువైపోయినాయి. రాజకీయ పార్టీల కారణం వాళ్ళ స్వార్థం కోసంగా కులాల మధ్య చిచ్చు పెడుతున్నారంట. సో దీనికి ఏంటి మరి పరిష్కారం? అంటే ప్రజా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ప్రజా చైతన్యం కావాలి. ఆ ప్రజా చైతన్యం పవన్ కళ్యాణ్ వల్ల వస్తుందనే నమ్మకం నాకుంది.